పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కార్మిక నేత కౌశికరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశికరి మాట్లాడుతూ రామగుండంలో కాంగ్రెస్ పాలనలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రామగుండం ప్రజలకు చేసింది ఏం లేదు, అభివృద్ధి మొత్తం కూడా శూన్యం అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే పైన ఆయన తీవ్రంగా ఆరోపించారు. అంతేకాకుండా రామగుండం ఎమ్మెల్యే ఇప్పటివరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. 50 డివిజన్లలో కూడా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఒక్క కొత్త పని కూడా చేయలేదు. ఒక సమీక్ష నిర్వహించలేదు, ఒక సమావేశం నిర్వహించకపోగా చిరు వ్యాపారాలపైన కుట్రపూరితంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. లక్ష్మీనారాయణ అంతా కూడా అభివృద్ధి పేరిట కూల్చివేతలతో రామగుండ ప్రజలను భయభ్రాంతులకు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే అంటూ కూడా ఆరోపించారు. అంతేకాకుండా ఎన్టీపీసీ పొల్యూషన్లో బతుకుతున్నటువంటి ఇక్కడి వారికి కాకుండా బయటి వారికి బూడిద తరలింపు టెండర్లు ప్రకటించడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ బూడిద దందా పైన ఎందుకు మాట్లాడారంటూ కూడా ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే బూడిద ఇసుక మట్టి అమ్ముకుంటూ దందా కొనసాగిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఎన్టీపీసీ అధికారులు బండి సంజయ్ స్థానిక ఎమ్మెల్యే కుమ్మక్కయ్య కూడా ఈ యొక్క దందా అంతా కూడా కొనసాగుతుంది అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దృష్టిలోప నివారణే లక్ష్యంగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సుమారు 1500 మంది విద్యార్థులను దృష్టిలోపంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులను గుర్తించామంటూ ఈ 1500 మంది విద్యార్థులకు గాను పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం రామగుండం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామంటూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ వేణుమాధవ్ తెలిపారు. ప్రతిరోజు కూడా 50 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, వారికి కంటి పరీక్షల స్థాయిని బట్టి వారికి కావాల్సిన కళ్ళజోల పంపిణీ, అంతేకాకుండా తీవ్ర స్థాయిలో దృష్టిలోపం ఉన్నట్లయితే ఆపరేషన్ కూడా చేయబడుతుందంటూ కూడా ఆయన వివరించారు. ఈ యొక్క పరీక్ష నిర్ధారణ అంతా కూడా 15 రోజుల పాటు కూడా కొనసాగుతుందంటూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ వేణుమాధవ్ తెలిపారు.